తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల్ని చేపట్టనున్నారు. కాసేపట్లో భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లనున్న ఆయన అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి 10 గంటలకు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పిస్తారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, పదాధికారులు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఏదైతే బీజేపీ అధ్యక్షుడిగా దాదాపుగా ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్న రామచంద్రరావు మరియు కాసేపట్లో చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి వెళ్తారు. అక్కడికి అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం పార్టీ స్టేట్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇక్కడ శ్యామ్ ముఖర్జీ నివాళులు అర్పిస్తారు. అనంతరం పార్టీ నేతలతో ఆయన కొద్దిసేపు సమావేశమై పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం 1 గంటలకు ఆయన మాట్లాడే ప్రెస్ మీట్ కార్యక్రమాలు ఉంటున్నాయి. అయితే ఇప్పటికే రామచంద్రరావు కార్యక్రమాలన్నీ దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న రామచంద్రరావుకి ఘనంగా ఆయనకి స్వాగతం పలికేందుకు ఇటు కార్యకర్తలతో పాటు పార్టీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ హాజరు కావాలని ఇప్పటికే సమాచారం అందించారు. దీనికి సంబంధించి ఇప్పటికే సమాచారం అందిన నేపథ్యంలో అందరూ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎందుకంటే రామచంద్రరావు ఇటు ఏ వర్గానికి సంబంధించిన వాడు కాదు. అదేవిధంగా ఇటు ఈటలకు కానీ, ఇటు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి, ఇలా ఆయనకు ఒక వర్గం అంటూ లేదు. అందరితో సాముడిగా, అందరితో సామరస్యంగా అందరినీ కలుపుకొని పోయే తత్వం కాబట్టి ఆయన ఇప్పటికైతే రామచంద్రరావు అధ్యక్షుడిగా కావడాన్ని చాలామంది సీనియర్ నేతలతో పాటు ఇప్పుడున్న ప్రస్తుత నేతలు కూడా ఆయనను స్వాగతిస్తున్నారు. కరెక్ట్ సమయంలో కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అధ్యక్షుడిగా రామచంద్రరావు ఇప్పుడున్న సమయంలో బీజేపీకి ఆయన్నే కరెక్ట్ అనేది. అయితే కొందరు మాత్రం ఎవరైతే పార్టీ అధ్యక్ష పదవి ఆశించారో వారు మాత్రం కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నైతే మనం ధర్మపురి అరవింద్ మాత్రము ఏదైతే రామచంద్రరావు అధ్యక్షుడిగా ప్రకటించే సమయంలో మాత్రం ఆయన హాజరు కాలేదు. అదేవిధంగా పాల్వాయి హరీష్ బాబు కూడా హాజరు కాలేదు. అయితే ఇవాళ ఎవరు హాజరు అవుతారా, లేకుండా మరికొందరు ఎవరైనా గౌరవ హాజరయ్యే అవకాశం ఉందా అనేది చూడాల్సింది. ఎందుకంటే ఆయన కొన్ని అనివార్య కారణాలు రాలేకపోతున్న అరవింద్ చెప్పారు. అయితే ఆయన పార్టీ అధ్యక్ష పదవి రాని నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా ఈటలో కూడా ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన తనలో అసంతృప్తి కనపడుతుంది ఆయన కార్యకర్తలు ఉన్న. ఎందుకంటే మొదటి నుంచి ఆశించారు కాబట్టి వీరు కంపల్సరీగా వీరికే ఈటలకు కానీ అరవింద్ కానీ వస్తుందని పార్టీ నేతలు కానీ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు ఆశించారు. కానీ చివరి క్షణంలో రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇచ్చిన నేపథ్యంలో వారు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా వివరిస్తారన్నది చూడాల్సింది. అదేవిధంగా ఆయనకు ఏ విధంగా సహకారం అందిస్తారని చూడాల్సింది. ఇప్పటికైతే ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో అందరూ పార్టీ అధ్యక్ష పదవి చేపడుతున్న రామచంద్రరావు స్వాగతం పలికేందుకు అందుకు కావాల్సిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు ఒకవైపు పార్టీ కార్యాలయం అందంగా ముస్తాబు చేశారు. కాబట్టి మరి కాసేపట్లో ఆయన భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిస్తారు. అక్కడ నుంచి గన్ పార్క్ వచ్చి ఆ గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి అక్కడ నుంచి దాదాపుగా కార్యకర్తలకు భారీ ర్యాలీగా పార్టీ కార్యక్రమాలను చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఏ విధంగా ఉంటుందని చూడాలి. ఇప్పటికే ఆయన నేను ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్తున్నారు. ఏదైతే నా స్వభావం ఏంటి అనేది పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది, ఏ విధంగా ఉంటుంది పార్టీకి ఏమిటి అనేది చూస్తున్నారు. అదే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు గోల్కొండ కోటపై కాషాయ జెండా వేయడమే మా లక్ష్యం అంటున్నారు. కాబట్టి అదేవిధంగా నేను పార్టీకి పనిచేస్తాను, పార్టీలో కార్యక్రమాలు నిర్వహిస్తారా. ఇప్పటికైతే ఏ విధంగా ఉందో ఇంకా ముందుగా స్పీడప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి రామచంద్రరావు ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉండాలనేది కూడా ఇటు కార్యకర్తలు, నేతల్లోనూ ఉత్కంఠత ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇటు కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కొద్దిగా పార్టీ కార్యక్రమాలు స్తబ్దత ఉన్న మాట వాస్తవం. కాబట్టి వాటిని నిర్వహించడంలో ఆయన అలసత ఉంది. కాబట్టి ఇప్పటికైనా పార్టీ కార్యక్రమం పూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రామచంద్రరావు పార్టీని మరింత వేగం
ఉద్వేగంతో మరింత దూకుడుగా పార్టీని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేసి పార్టీని అధికార దిశగా ప్రయాణించే చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు శ్వేత. రైట్, ఓకే, థ్యాంక్ యూ.